Dream Media presents Tollywood Deepati. The three best proposals. నందిని నీతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయం గురించి? అదే చాలా రోజుల నుంచి మన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, అవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుందేమోనని సాయంత్రం 4 కాలేజ్ పైన వెయిట్ చేస్తుంటాను. వచ్చేయ్. నేనెక్కడికి రాను. ఈ మ్యాటర్ ఎక్కడితో వదిలేస్తే నీకు మంచిది, నాకు మంచిది. వదిలే. వదలాలా? సమస్యే లేదు. నందు, మర్చిపోకుండా 4 గంటలకు టెర్రస్ మీదకి వెళ్ళు. ఓకే? ప్లీజ్. ఏంటి అసలు వదలడా? ప్లీజ్. సీను ఏం చెప్పినా కన్విన్స్ అవ్వకూడదు. హాయ్. ఏంటి ఎర్లీగా వచ్చేసావు? ఎర్లీగా వెళ్ళిపోవటానికి. ఏదో చెప్పాలన్నా? లవ్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా నందిని. ఏమో, నాకు తెలీదు. నాకు కూడా తెలీదు, కానీ నేను నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా నీ ధ్యాసే, ఎవరిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు. కల్లో కూడా ఇవన్నీ చెప్పాలనుకుంటాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఏ నందిని, నీకు చెప్తే కొడతావా తిడతావా? జస్ట్ ఐ లవ్ యూ చెప్తే ఏమనగా, కానీ భయం, చెప్పలేకపోతున్నాను. సారీ నందిని, ఇప్పటికీ చెప్పలేకపోతున్నాను. సరే, తర్వాత మాట్లాడుకుందాం. సీను, తెలివి ప్రదర్శించకు. నువ్వు చెప్పేశావు. లేదు నందిని, నేను చెప్పలేకపోతున్నాను. అదే కదా నా బాధ. చూడు, నువ్వు చెప్పావు, నాకు అర్థమైంది. కానీ వద్దు, నన్ను ప్రేమించొద్దు. ఏ? నీకు నా గురించి తెలిసినంతగా మా నాన్న గురించి తెలీదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఆయనకి తెలిస్తే వద్దు సీను, ప్లీజ్. నందిని, నేను మాట్లాడేది నీ గురించి, మీ నాన్న గురించి కాదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. అర్థం చేసుకో. నన్ను మర్చిపో. కదలక నొప్పెట్టక హాయిగా ఉంటుందంటే తప్పు చేసినోడు శిక్ష అనిపించక తప్పదని ఊరికన్నారా? నాకేం నీతులు చెప్పమాక. సర్లే చేతి మండుతుంది కదా, మరింకే పరాయోళ్ళ సొత్తు కాసుపడితే దేవుడు ఊరుకుంటాడా? కళ్ళు పీకేస్తాడు తెలుసా? నాకు దేవుళ్ళు దెయ్యాలు లేరు. నోరు మూసుకో, శాపం పెడతాడు. ఏయ్ ఆగు, నెత్తరు కారుతుంది కదా. లోకల్లో బతుకు తెరుకి 1,00,000 పనులున్నాయి. అవన్నీ వదిలేసి ఇలా దొంగగానే బతకాలా? నాకు తెలిసింది ఇదే. నువ్వే ఒక్కడే చేయట్లేదే, అమ్మాయి కూడా చంటిని కూడా కలుపుకున్నావే. ఇద్దరు కలిసి చేయాలి కావాలి ఈ సిగ్గుమాల పని. ఇలా చూడు, చిన్నప్పటి నుంచి ఇలాగే కడుపు నింపుకుంటున్నా. నువ్వేం కొత్తగా చెప్పమాక. దొరగారు ఎప్పటి నుంచి దొంగ అయ్యారో? తల్లి కడుపులో 8వ నెలలోనే అని నేర్చుకున్నారా? అలాగే అనుకో. ఆ మాట అంటే సిగ్గులేదు? లేదు. ఆగు, ఈ చెయ్యి ఎన్నో ఏటి నుంచి దొంగతనం చేస్తుంది? చిన్నతనంలోనే మొదలెట్టావా? అడుగుతుంటే చెప్పమేంటి? మొదటిసారి ఎప్పుడు దొంగిలించావు?
5వ ఏట. దేవుడా, ఎందుకు తగిలించావు? ఆ వయసులో ఎందుకు దొంగతనం చేశావు? నేను మొదటిసారిగా దొంగిలించింది ఆ చట్టికన్నే. అప్పుడు వాడికి 3 ఏళ్ళు కూడా ఉండవు. ముష్టి 150 రూపాయల కోసం ఓ కట్టెల కొట్టు వాడికి కన్న కొడుకుని అమ్మేశాడు. వాడి తాగుబోతు బాబు 3 ఏళ్ల పసివాడి చేత కట్టెలు మోయించాడు. ఓ రోజు కుక్కను కొట్టినట్టు కొట్టి ఓ మూల విసిరి పారేశాడు. చంటి శవంలా పడున్నాడు. వాడి బాధ చూసి నేను తట్టుకోలేకపోయాను. వాడిని ఎత్తుకుని ఊరొదిలి పారిపోయాను. మా ఇద్దరికి తిండి తిప్పలేవు. ఆకలితో చచ్చినా అడిగే దిక్కులేదు. దొంగతనంతోనే బతికాం. మరో దారి తెలియలేదు. ఒంటి మీద చూడరు గుడ్డలేవు. దెబ్బలు తగిలిన ఎత్తురొస్తే మందు కొన్నారు కూడా డబ్బు లేదు. కన్న వేశాం. ఎవరి దగ్గర డబ్బు మూలుగుతుందో వాళ్ళ ఇంట్లోనే కన్న వేశాం. ఎవరన్నా వచ్చి ఆకలి అంటూ ఏడిస్తే ఏం చెయ్యాం? దొంగిలించిన డబ్బే ఇచ్చాం. అంతెందుకు, నువ్వు మా సాయం కోరినప్పుడు ఏం చేశావు? మీ మావ నుంచి నేను దొంగిలించే కాపాడావు. అప్పుడు నోరు మూసుకున్నావు. ఇప్పుడు గొప్పగా దొంగతనం న్యాయమా నన్ను అడుగుతున్నావా? దొంగ కావడానికి 100 కారణాలు చెప్పావు. ఆకలన్నావు, పస్తులన్నావు, రక్తం అన్నావు, కట్లోడు పెట్టిన కష్టాలన్నావు. కానీ మంచోడుగా మారటానికి ఒక్క కారణం కూడా దొరకలేదా నీకు? కృష్ణయ్య, నా కోసం మారావు. నేను నా ఇల్లు, వాకిలి, సర్వస్వం వదులుకుంటాను. నువ్వు ఈ దొంగతనం మానేసి నేను నీ కోసం అన్ని వదులుకుంటానంటుంటే నువ్వు నా కోసం ఈ మాత్రం చేయలేవా? This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.